తొక్కిసలాట తర్వాత టీవీకే అధినేత విజయ్ రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. కాంచీపురం జిల్లాలో ఓ ప్రైవేట్ హాల్లో టీవీకే కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 1500 మందికి క్యూఆర్ కోడ్ పాసులు ఇచ్చి వారిని మాత్రమే అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు టీవీకే నేతలు. கண்டுபிடிக்காத முடியாத அளவுக்கு உங்க அரசியலே ஒரு கேள்விக்குறியாக்க போறாங்க. இவங்கெல்லாம் யாரும் இங்க தற்குறிகள்லாம் கிடையாது. இவங்க எல்லாரும் தமிழ்நாட்டு அரசியலோட ஆச்சரியக்குறி. இவங்க எல்லாரும் தமிழ்நாட்டு அரசியலோட அந்த மாற்றத்திற்கான அறிகுறி. சும்மா லாஜிக்கே இல்லாம தற்குறி இன்னைக்கு. కాంచీపురం సభలో డీఎంకేపై విజయ్ విమర్శలు గుప్పించారు. డీఎంకేది దోపిడీ భావజాలమంటూ మండిపడ్డారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు రాడికల్స్ కు నిలయమంటూ ఆరోపించారు. సమానత్వం కోసమే తాను పనిచేస్తానంటూ విజయ్ స్పష్టం చేశారు.